కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి, వేగించిన పల్లీలు, కొత్తిమీర, చింతపండు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, నూనె, కొద్దిగా ఆయిల్ అండి, ఫుల్ ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, కొన్ని ఉల్లిపాయలు, ఇవన్నీ కొంచెం దోరగా ఇచ్చాను. కొద్దిగా కొత్తిమీర, మరీ ఎక్కువ వేగొచ్చండి, కొంచెం ద్వారా వేగితే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి ముక్క సగం చాలు. కారం దిగుతో ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా చింతపండు, ఇది కూడా కొంచెం దోరగా వేగాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలండి. కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, ఎండుమిర్చి మిక్సీ వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, మిక్సీ చేసిన చట్నీ అండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పెట్టుకున్న ఈ ఉల్లిపాయలన్నీ తాలింపు ఇందులో వేసుకోవాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కేనువా ఉప్మాకు బాగుంటుందండి. దోశలు కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది.